నల్గొండ పట్టణంలోని మహిళా సంఘాల మహిళల ఆధ్వర్యంలో మహిళా ఉత్పత్తుల ప్రదర్శన సేల్ నిర్వహించడం జరుగుతుందని మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. ఈ అవకాశాన్ని నల్గొండ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత 3 రోజులుగా నల్గొండ పట్టణంలోని మైసై సర్కిల్ వద్ద గల అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద మహిళా సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నల్గొండ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. శ్రీధ సిడిఎంఏ గారి ఆదేశాల మేరకు జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతి నెల స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ మరియు ఎస్హెచ్జి ప్రొడక్ట్స్ మేళ పెట్టమని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మేము శనివారము, ఆదివారం, సోమవారం ఈ రోజుకి 3వ రోజు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ మరియు ఎస్హెచ్జి ప్రొడక్ట్ మేళ పెట్టడం జరుగుతుంది. ప్రజల నుంచి, నల్గొండ ప్రజల నుంచి ఆదరణ బాగుంది. థ్యాంక్ యూ. 2012లో నేను మహిళా సంఘంలో చేరిన. మాది శ్రీ విద్యా సశక్తి సంఘము. ఫస్ట్ 50,000 లోన్ తీసుకున్నాము. చిన్నగా దీని బిజినెస్ స్టార్ట్ చేసినాము. ఒక 5 kgs నుంచి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు బేకరీలకి, ఎవరికైనా ఫెస్టివల్ దానికి, ఏదైనా ఫెస్టివల్ పండగలు ఆర్డర్ల మీద కూడా చేసేస్తున్నాము. ఆ తర్వాత బేకరీలకు, కిరాణా షాపులకి చిన్నగా ఈ లోన్ తీసుకోవడం వల్ల మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము గవర్నమెంట్ చెప్పినటువంటి 50 డేస్ కంప్లీట్ అయ్యింది. దాని సందర్భంగా మేము ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని విధంగా మా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాల ద్వారా వాళ్ళు చేపట్టే ఉత్పత్తులను, ఫుడ్ తయారు చేయడము, బట్టలు అమ్మడము, మీ టాలెంట్స్ అలాంటివన్నీ ఫెస్టివల్గా ఏర్పాటు చేసుకొని ఇక్కడ మేము బహిరంగంగా స్టాల్స్ పెట్టి సేల్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మాకు గవర్నమెంట్ అన్ని సదుపాయాలు కల్పించినందుకు చాలా కృతజ్ఞతగా తెలియజేస్తున్నాము.